అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని, సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. మార్చి 2వ తేదీ నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే మరియు నిర్వాధిక నిరాహార దీక్షలు చేపట్టినట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉప ప్రధాని కార్యదర్శి బివి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా బాధితుల పరిస్థితి మాత్రం మారలేదని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలంటే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, సమర్థవంతమైన అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన బినామీ ఆస్తులను వెంటనే అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఇక ఈ ఆందోళనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా అనేక పోరాటాలు ఆ సమస్య ఏదైతే ప్రారంభమైందో ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా నిర్వహించాం. మరి గత ప్రభుత్వం, మరి అంతకుముందు ప్రభుత్వం, మరి తెలుగుదేశం ప్రభుత్వంలో దాని మీద కొంత ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఈ పోరాటానికి వచ్చింది. తర్వాత 5 సంవత్సరాల పాటు ఏమీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే గతంలో ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన హామీలుగా ఉన్నాయి తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. మరి ఆ రోజున చనిపోయిన వాళ్ళందరూ కూడా మరి 5 లక్షల రూపాయలు మరి ఇవ్వాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్గా పోరాట ఫలితంగా మరి ఆ రోజున 203 మందికి మరి డబ్బులు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుల వరకు బాగానే ఉంది, కానీ 10,000, 20,000 కట్టిన డిపాజిట్దారులకి న్యాయం చేశారు. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా దాన్ని పునరావృతం మరి కంటిన్యూ దాని మీద దృష్టి పెట్టి మరి చేయాలని కోరుతా ఉన్నాం. ఉన్న సమస్యని ఆస్తులు ఉన్నాయి, రావాల్సిన మరి వాళ్ళకు ఉన్నటువంటి డిపాజిట్లు ఉన్నాయి. ఆ డిపాజిట్ అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మరి వాటికి సంబంధించి కూడా అక్రమాస్తుల పేరుతో ఏదైతే ఉందో మరి బినామీ పేరుతోటి పెట్టుకున్న ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది. కానీ బినామీ ఆస్తులు ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా మరి అధికారులు ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని దాన్ని మరి వీళ్ళందరూ కూడా కస్టమర్లందరూ కూడా మరి విడిగా వాళ్ళ పేరున రిజిస్టర్ చేయటమా, లేకుంటే ఆస్తి అంతా కూడా పోగు చేసిన తర్వాత పంచడం అనేది త్వరితగతిన చేయాలని ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి సలహాలు ఇవ్వడానికి కూడా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ముందు అడుగుపడిన పరిస్థితిలో మరి రేపు 2వ తారీఖు నుంచి విజయవాడ ధర్నా చౌక్ నుంచి దీక్షలు కొనసాగించబోతా ఉన్నాం. ఈ దీక్షలు మరి తేలే వరకు కూడా, సమస్య పరిష్కారం వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయి. గతంలో కూడా మరి పెద్ద వయసు అయిన సుబ్రహ్మణ్య కూడా మరి గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాయక్ గారు కూడా దీక్షల్లో ఆమంత్రించి కూడా కూర్చున్న పరిస్థితి కూడా చూసాం. ఆ పరిస్థితి రాకుండా ఒక్క ఏజెంట్, ఒక్క కస్టమరు మరి ప్రాణ నష్టం కాకుండా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వెంటనే దాని మీద దృష్టి పెట్టి 1 గంట మీరు కేటాయిస్తే ఉన్న సమస్య అంతా పరిష్కారం అయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐగా కూడా వారి అగ్రిగోల్డ్ పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తామని, పోరాటంలో పెద్ద ఎత్తుగా పాల్గొంటామని కూడా తెలియజేస్తాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోతున్నాయి, సంక్షేమ పథకాలు మారిపోతున్నాయి, కానీ అగ్రిగోల్డ్ బాధితులకి క్షేమం కోరేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ లేరు. ఈరోజు రాష్ట్రంలో 19.25 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయారు. వందలాది మంది మరణాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఈ ఉద్యమం అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు ఇంత నష్టం జరుగుతుంది, ఇన్ని వందల మరణాలు జరుగుతున్నాయి, ఇన్ని కాదు ధర్నాలు జరిగినాయి. కానీ
ముఖ్యమంత్రి గారికి అధికారులకు ఆదేశం ఇవ్వడానికి అర్ధగంట సమయం అనేటువంటిది కేటాయించలేని పరిస్థితులు ఉంది. అందుకే ఈరోజు మార్చి 2వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ సందర్భంగా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వివిధ సమస్యలపైన కాలపరిమితితో కూడినటువంటి పరిష్కారానికి కృషి చేయాలని ఈరోజు మార్చి 2వ తారీఖున ధర్నా చౌక్లో బాధితులతో అందరికీ కూడా రిలే నిరాదీక్షలు అనేటువంటి చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితులందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.